డివైన్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈనాటి ధ్యాన యువలో మనం అద్భుతమైన విషయాలు మెడిటేషన్, సెల్ఫ్ హీలింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ధ్యాన యువ ద్వారా విద్యార్థులకు, యువతకు మీ ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి, కెరియర్ బిల్డింగ్కి కావాల్సిన ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా యువత అందరూ చూడొచ్చు. పిఎంసి తెలుగులో సెటిలైట్లో టెలికాస్ట్ అవుతుంది. ఇవన్నీ తెలుసును. ఈరోజు మనం అద్భుతమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. యువతకి, విద్యార్థులకు అవసరమైన లివింగ్ కాన్ఫిడెంట్లీ ఎలా జీవించాలి, దానికి మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది, సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి అనే అటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి ఒక మెడిటేటర్ మరియు కార్పొరేట్ ప్రొఫెషనల్ కస్తూరితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ కస్తూరి. హాయ్ సార్. వండర్ఫుల్. లివింగ్ కాన్ఫిడెంట్లీ అనేది అద్భుతమైన టాపిక్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు కస్తూరి దీని గురించి? యాక్చువల్గా ఈ కార్పొరేట్ లెవెల్లో చాలామంది చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. నార్మల్గా లైఫ్ అంతా రన్నింగ్ మొత్తం పరిగెత్తడంతోనే ఉంటుంది, బిజీ లైఫ్. సో అలా ఉంటూ కూడా ఎలాగ పీస్ఫుల్గా, ఎలా హ్యాపీగా మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ఎలా మనం అనుకున్నది మనం ప్రయారిటైజ్ చేసుకొని ఎలా సాధించుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం. వండర్ఫుల్. ఎస్ క్యారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికి ఫస్ట్ మనం ఎలా ఇలా కాన్ఫిడెంట్గా ఎలా ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ని కానీ ప్రొఫెషనల్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ వాంట్, ఐ మీన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో దానికి సీక్రెట్ ఏంటో నేను ఈరోజు చెప్పబోతున్నాను. వండర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫస్ట్ రీజన్ ఈజ్ ద మెడిటేషన్. అన్నీ ఉన్నాయి, ఈవెన్ రిలేషన్షిప్ ఉంది కానీ అందులో ప్రాబ్లమ్స్, జాబ్ ఉంది అందులో ప్రాబ్లమ్స్, స్టడీ ఉంది అందులో ప్రాబ్లమ్స్, అన్నీ ఉన్నాయి కానీ మన మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఎలా మనం పీపుల్స్తో సర్వైవ్ అవుతున్నాము, ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది, మెంటల్గా ఎమోషనల్గా మనం ఎలా ఉన్నాము, ఫస్ట్ మనం ఇవన్నీ హీల్ చేసుకోవాలన్నమాట. ఎలా మన థాట్ ప్యాటర్న్ ఉంది, మనం ఎలా థింక్ చేస్తున్నాము, మనం అయినా కూడా ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎందుకు వై వీఆర్ నాట్ ల్యాకింగ్, ఓకే, ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాము. డబ్బు, ఉద్యోగము అందరు ఉన్నా కూడా ఆనందంగా ఎందుకు లేము, పీస్ఫుల్గా ఎందుకు లేము అని ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ బేసిక్ స్టెప్స్. రైట్. సో నేను నా బీటెక్లో నాకు స్టడీ ఉంది, అందరూ ఉన్నారు, కానీ నేను ఫేస్ చేసింది ఏంటంటే డిప్రెషన్, అంటే ఓవర్గా థింక్ చేయడం, సబ్జెక్టు పట్ల ఓవర్గా థింక్ చేయడం, ఇంకా నేను ఒక్కదాన్నే ఉండిపోవడం, అలా నేను ఫేస్ చేశాను. దాని నుంచి బయటకు వచ్చాను ఈ మెడిటేషన్ ద్వారా. ఓకే. ఎంతసేపు చేయాలి అది మరి? యాక్చువల్గా నేను స్టార్టింగ్లో అయితే నా ఏజ్ని బట్టి నేను 30 minutes, హాఫ్ అన్ అవర్ మార్నింగ్ చేసుకునేదాన్ని, ఈవినింగ్ చేసుకునేదాన్ని. సో నేను అలా 41 days రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాను. అంటే మధ్యలో మనం చెక్ చేయకూడదు వెదర్, అంటే మనం వస్తుందా లేదా అని మనం అవసరం లేదు. 41 days తర్వాత నువ్వు చేంజ్ చూస్తావు డెఫినెట్గా. 41 days రెగ్యులర్ చేయాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే ఇప్పుడే మెడిటేషన్లోకి వచ్చారు అనుకుంటే, సో ఫస్ట్ స్టెప్ అనేది 41 days రెగ్యులర్గా చేయాలి. ఏమొచ్చినా రాకపోయినా మీరు ప్రాక్టీస్ కొనసాగించాలి అంతే. వండర్ఫుల్. సో దాని తర్వాత అంటే నేను చాలా పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా, హ్యాపీగా, ఈవెన్ బయట ఎలా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా, బట్ ఐ విల్ బీ ద హ్యాపీ. అలా జరిగిందా? అలా జరిగింది. సో 41 days బీటెక్లో మెడిటేషన్ స్టార్ట్ కాగానే ఈ డిప్రెషన్, ఓవర్ థింకింగ్ అంతా తగ్గిపోయిందా ఆటోమేటిక్గా? చాలా రీబర్త్ అయిపోయినట్టు అనిపించింది నాకు. రీబర్త్, మళ్ళీ వచ్చాను అన్నట్టు, కొత్తగా మళ్ళీ బర్త్ తీసుకున్న ఫీలింగ్ వచ్చింది. పీస్ఫుల్ గా, ఏం టెన్షన్స్ లేకుండా చాలా కామ్ గా అనిపించింది, చాలా ఎనర్జెటిక్ గా. సో బీటెక్ అద్భుతంగా కంప్లీట్ చేయడం జరిగింది. రైట్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాక్చువల్గా మళ్ళీ దాని తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే
మన థాట్ ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ చేసుకోవాలి. బికాజ్ మనం సొసైటీలో చాలా అంటే మనం మ్యానిపులేట్ చేసి ఉంటారు కదా, మనకి తెలీదు, వాళ్ళకు తెలియదు, సొసైటీ వాళ్ళకు తెలియదు ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళకి తెలియదు, ట్రూత్ అనేది తెలియదు వాళ్ళకి. సో మనం తెలుసుకోవాలి, అంటే వాళ్ళు చెప్పినవన్నీ రాంగ్ అనమాట, మోస్ట్లీ కరెక్ట్ కాదు. రైట్, బయట నుంచి వచ్చే సజెషన్స్ ని ఎక్కువ తీసుకోకూడదు. సో అలా మనం తీసుకొని వాళ్ళపైన డిపెండ్ అయిపోతాము. వాళ్ళపైన ఎక్కువ డిపెండెన్సీ వచ్చి చిన్న చిన్న వాటికి, అంటే నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు బాలేవు, నువ్వు ఇక్కడ ఉంటే చదువుకోలేవు, నువ్వు అక్కడికి వెళ్తే అంటే సిటీలోకి వెళ్తే నువ్వు బాగా చదువుకుంటావు, ఇక్కడ ఉంటే పల్లెటూరులో ఉంటే తిరిగి అంటే లైక్ చదువు అనేది పాడైపోతుంది, సిటీలో ఉంటేనే మంచి చదువుతావా అని అంటూ ఉంటారు. అలాంటివి ఫేస్ చేయడం జరిగిందా? అలాంటివి నేను ఫేస్ చేశాను. నేను యాక్చువల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నాది. సో నేను అలా నా చుట్టుపక్కల వాళ్ళు అంటే రిలేటివ్స్ కానీ అనడం, సో అవన్నీ మనం మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్. రైట్, ఎలా మరి వాటిని అలాంటివి ఎట్లా మనం వాళ్ళని అయితే చేంజ్ చేయలేం, సో మనం ఏం చేయాలి అప్పుడు? మైండ్ సెట్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి? అదే ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన మనం అయిపోము. సో వి షుడ్ నాట్ టేక్ అవి మన లోపలికి, మన హార్ట్కి తీసుకోకూడదు. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చామో దాంతో పాటు ఇలాంటివి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏవైతే అన్నెసెసరీ థాట్ ప్యాటర్న్స్ కానీ నెగిటివ్ ప్యాటర్న్స్ కానీ ఉంటాయి కదా, అవి హీల్ అయిపోతూ ఉంటాయి. యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కదా, సో అది మన బాడీ నుంచి వెళ్ళిపోతూ ఉండి అన్ని నర్వ్ సిస్టమ్స్ని అన్ని క్లియర్ చేస్తుంది, బ్లాకేజెస్ అన్నిటిని క్లియర్ చేస్తుంది మోస్ట్లీ. రైట్. సో అలా మన థాట్ ప్యాటర్న్ అనేది క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ థాట్ ప్యాటర్న్ ని క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ మెడిటేషన్ ఈజ్ అ హెల్పింగ్ టూల్. మెడిటేషన్ ద్వారా థాట్ ప్యాటర్న్స్ ని మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా అది హార్ట్ లోకి వెళ్ళకుండా మనం ఈ ధ్యాన సాధన, ఈ ఎనర్జీ అడ్డుపడుతుంది. వావ్, వండర్ఫుల్. ఇంకమ్మా ఇంకేం చేయాలి? దాంతోపాటు మనకి మెడిటేషన్లో మన సెల్ఫ్ డిపెండెన్సీ అన్నమాట. అంటే నిన్ను నువ్వు నమ్ముకోవడం, డిపెండింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్. రైట్. ఎవరు అంటే వేరే వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, నువ్వెప్పుడు వేరే వాళ్ళు చెప్పిందే తీసుకుంటా ఉంటావు, ఫస్ట్ అనేవారు, నువ్వు చాలా అదర్స్ పైన చాలా ఎక్కువ డిపెండ్ అవుతావు అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను చూసుకున్నా, చెక్ చేసుకున్నాను అనమాట, అవునా నిజమేనా అని చెక్ చేసుకొని ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. చాలా ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను తీసుకోను. రైట్. సో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ మై సెల్ఫ్. రైట్, అంతా సెల్ఫ్ డిపెండెన్సీ, అదే కాన్ఫిడెన్స్ కి దారి. రైట్. ఇంకా ఏం చేయాలి మరి అలా ఉండాలంటే? సో దాంతో పాటు ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఫస్ట్ మనం థింక్ చేస్తాము, ఒకటి యాక్షన్లోకి రావాలంటే, ఒక పని మన ముందుకి రావాలంటే మనం థాట్ అయి ఉండాలి, మన మైండ్లో ఒకటి థాట్ రిలీజ్ చేస్తాము. ఎస్. సో అది చాలా ఇంపార్టెంట్. థాట్ బికమ్స్ థింగ్ అంటారు కదా. ఎస్, థాట్స్ బికమ్స్ థింగ్స్. ఆలోచనలే మనకు వచ్చే వస్తువులైన ఏదైనా. సో మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ధ్యానంతో అవన్నీ వచ్చేస్తాయా? అంటే దాన్ని మనం ఫస్ట్ అవేర్నెస్తో ఉండాలి, మనం ఏం ఆలోచిస్తున్నాం. ఓకే. అంటే భయపడకూడదు, నాకు ఇలా వస్తుంది నాకు అలా వస్తుందని అస్సలు భయపడదు. ఏదైనా రాని అవేర్నెస్ తో గమనించాలి, జస్ట్ బి, అలా ఉండిపోవాలి అంతే, స్టిల్నెస్ గా ఉండిపోవాలి. వచ్చిందా, ఓకే ఫైన్. రైట్. సో మనం అది నీకు అవసరమా, ఆ థాట్ నీకు అవసరమా లేదా, అది నీకు హెల్ప్ చేస్తుందా లేదా, అది మనం చెక్ చేసుకోవాలి. వచ్చే ఆలోచన గమనించాలి, అది ఉపయోగపడేదా ఉపయోగం లేదా. వావ్, వండర్ఫుల్ టెక్నిక్. సో అలా మనం ఏదైతే అవసరమో వాటి మీదనే ఫోకస్ పెట్టాలి, ఏవైతే అవసరం లేనివి ఉంటాయి కదా వాటిని పట్టించుకోకూడదు, ఇంకా వదిలేసేయాలి. రైట్. సో అలా మనం ఏవైతే కావాలి అనుకుంటామో వాటి మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టాలి. అంటే నీకేం కావాలనుకుంటామో దాని పిన్నే ఎక్కువ పెడితే అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఏం కావాలో వాటి మీద ఉండాలి ఫోకస్,
కానీ ఏది లేదో ఏది వద్దో వాటి మీద మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. పెట్టకూడదు. ఇది వద్దు, నాకు భయం ఉండొద్దు, నేను మర్చిపోవద్దు ఇలా అనుకుంటారు. నేను గుర్తుపెట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలని కావాల్సిన దాని మీద పెట్టాలి. Yes. ఇది అల్టిమేట్. ఇంకా సో దానికి నాకు చాలా బుక్స్ హెల్ప్ అయ్యాయి అన్నమాట. రైట్. ఏం బుక్స్ అమ్మా? అంటే దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్పైర్ అయ్యిందంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ బై లూయిస్ ఎల్హేలే. రైట్. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా హెల్ప్ అయింది. సో ఆ బుక్లో తన స్టోరీ చెప్పింది, ఎలా తను చిన్నప్పటి నుంచి ఎలా ఫేస్ చేసిందో, ఈవెన్ అబ్యూజ్ కూడా అయిపోయింది ఆ Right. స్టేజ్లో. సో అంత ఈవెన్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, సో వీ కెన్ హ్యావ్ ద లైఫ్ స్టిల్ పాజిటివ్ లైఫ్, పాజిటివ్ హోప్ అనేది అందులో ఆ బుక్లో నాకు కనిపించింది. రైట్. ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఎదుర్కొన్నా ఉన్నా మనం జీవితం ఉంది మనకి, ఇంకా స్టిల్ యూ కెన్ భవిష్యత్తు ఉంటది అన్నట్టు. ఓకే, అది పెద్ద ఇన్స్పిరేషన్. రైట్. సో అప్పటి నుంచి ఇంకా నా లైఫ్ టర్న్ అయిపోయింది అనమాట. మెడిటేషన్లోకి వచ్చాక దాంతో పాటు బుక్స్ రీడింగ్, దాంట్లో ఈ బుక్ స్పెసిఫిక్గా నాకు మోటివేట్ చేసింది. రైట్. సో ఈ బుక్ ద్వారా ఏం తెలుసుకుంటాం, ఏమి హీల్ చేసుకుంటాం? ఇది తన స్టోరీ ద్వారా ఇన్స్పిరేషన్. ఓకే, ఈ హీల్ యువర్ లైఫ్ అనే పుస్తకం ఎగ్జాక్ట్గా ఎలా హెల్ప్ అవుతుంది? అది ఏంటి బుక్ వల్ల బెనిఫిట్? ఏదైనా ఒక ఎగ్జాంపుల్. అందులో వచ్చేసి మన సేమ్ చెప్పాను కదా, మన థాట్ ప్యాటర్న్ని ఎట్లా క్లియర్ చేంజ్ చేసుకోవాలి. మోస్ట్లీ థాట్స్తోనే ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అయిపోతూ ఉన్నాయి. సో Right. మనం థాట్స్ని క్లియర్ చేసుకోవాలి. సో ఎలా మన థాట్స్ని మనం ఏవైతే కావాలనుకుంటున్నామో దాంట్లో మనం సపోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ గోయింగ్ ఆన్ దిస్ ప్లానెట్, అంత పర్ఫెక్ట్ అంటే మనకి అనిపిస్తుంది అప్పుడప్పుడు, కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు అంటే లోకి వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిసార్లు హై ఫ్రీక్వెన్సీలో కూడా ఉంటాము. సో ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నామో సో అప్పుడు మనం అఫర్మేషన్స్ చూస్తూ ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ హ్యాపెనింగ్ ఫర్ మై లైఫ్ అనేసి అలా మైండ్ని ట్యూన్ చేసుకోవాలా. అంతే. సో ఏదైనా నా మంచికే జరుగుతుంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న భావనతో ఉన్నప్పుడు ఎనర్జీ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. Yes. వావ్. సో మనం ఎప్పుడు మెడిటేషన్లో వచ్చామనుకోండి, మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం కంపేర్ చేసుకోవచ్చు, ముందు ఎలా ఉన్నాము తర్వాత ఎలా ఉన్నాము. రైట్. మన ఫ్రీక్వెన్సీ లెవెల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే. అంటే మనం ఎప్పుడు యాంగర్గా, ఎప్పుడు హేట్రెడ్గా, ఎప్పుడు వేరే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, హార్మ్ఫుల్గా చేయాలి అనే కొన్ని రివెంజెస్ అనేవి ఉంటాయి ఆటోమేటిక్గా. సపోజ్ నాకు అది ఇబ్బంది కలిగించేది చేశారు, సో నా థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి, నేను వాళ్ళకి రివెంజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, బికాజ్ వాళ్ళు మనలో ఉండింది వాళ్ళలో కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ హ్యాపెనింగ్. సో నాలో ఉన్నదే వాళ్ళు క్లియర్ చేశారు, నాలో ఉన్నదే వాళ్ళలో కనబడ్డది, సో నేను క్లియర్ అవ్వడానికే ఇది వచ్చింది అని తెలుసుకోవాలి అక్కడ. అంతేగాని రివెంజ్ మోడ్లోకి వెళ్తే ఇంకా డిజాస్టర్ జరుగుతుంది. ఎస్. దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి, మన హెల్ప్ అంటే మనం దాన్ని మోల్డ్ చేసుకోవాలన్నమాట ఆ సిచ్యువేషన్ని. ఇక్కడ ఏదో నేర్పిస్తుంది, వీ హ్యావ్ టు లెర్న్. అంటే సపోజ్ లైక్ నేను పీజీలోనే ఉంటాను, అంటే హాస్టల్ లాగా. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి హాస్టల్సే, నేను చాలా చూసాను ప్రాబ్లమ్స్. ఓకే. బికాజ్ ఎందుకంటే చాలా మంది హాస్టల్లో రూమ్లో ఒక 5 to 6 members ఉంటారు, 5 to అది మినిమం అంత ఉంటారు. ఇప్పుడు మాక్సిమం 3 members, అలా 3 sharing 4 sharing మినిమం ఎవరో ఉండాల్సిందే గ్రూప్, కానీ సింగిల్గా ఇవ్వరు కదా. సో మరి వాళ్ళతో జెల్ అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుంది? చాలామంది అన్ని రకాల మనస్తత్వాలు ఉంటారు కదా, మరి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఎట్లా జెల్ అవ్వడం ఎట్లా సాధ్యమైంది అమ్మా? ఎస్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీ ఉంటారు. సో మనకి ఏది కావాలో వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏది కావాలో మనం కూడా ఇచ్చేసేయాలి. అలా అండర్స్టాండింగ్ ఉండాలి రూమ్లో. రైట్. దెన్ ఓన్లీ వీ కెన్ లీడ్ హ్యాపీలీ.
సో ఎవరితోనైనా జెల్ అవ్వచ్చు ధ్యానం చేసి, మనం థాట్ ప్యాటర్న్ సరిగ్గా ఉంటే జెల్ అవ్వడం ఈజీ. ఎస్, వాళ్ళకి సపోజ్ ఈవెన్ ఇన్ ఫ్యామిలీస్లో కానీ రిలేషన్షిప్లో కానీ మనకి ఏదైతే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి, రైట్, వాళ్ళలాగా వాళ్ళని ఉండనివ్వాలి. ఇప్పుడు మీ పేరెంట్స్ మెడిటేషన్ లేకముందు ఎలా ఉండే మీతో పాటు, అండ్ మెడిటేషన్ తర్వాత ఎలా చూస్తున్నారు మీ పేరెంట్స్? ఇంట్లో ఎలా జరిగింది? ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ అయింది? బికాజ్ నాకు అంతకుముందు తెలియదు, ట్రూత్ అనేది తెలియదు, మెడిటేషన్కి ముందు తెలియదు. సో అప్పుడు ఏంటంటే కోపము ఇలాంటివన్నీ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ ఉండింది. కానీ ఇప్పుడు అంటే చాలా ప్రేమ. ఓకే, ఐ మీన్ దే ఆర్ ద పిల్లర్స్ ఫర్ మీ అనేసి అనిపిస్తుంది. అప్పుడు అర్థమైంది. అప్పుడు అంటే పేరెంట్స్ వాళ్ళు ఏదో డిస్టర్బ్ అవుతున్నా, వాళ్ళు నన్ను ఇలా అంటున్నారన్న భావన నుండి వాళ్ళే కదా మనకు పిల్లర్స్ అనే భావన వచ్చేసింది ధ్యానం వల్ల. సో హీల్ చేసుకోవడం, థాట్ ప్యాటర్న్ ఎలా, రిలేషన్షిప్లో ధ్యానం తర్వాత పేరెంట్స్ని అర్థం చేసుకోవడం, ఇవి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏంటి? వాట్ యు వాంట్? ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాను గచ్చిబౌలిలో, ఒక మంచి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాను. సో ఆ థాట్ పెట్టినప్పుడు నేను పీచ్లో ఉంటున్నాను కదా, సో నాకు ఒక థాట్ రేజ్ అయిపోయింది. ఎందుకు వై కాంట్ ఐ షుడ్ అంటే ఇదే నీ ఫ్లాట్ అనుకొని పీజీలోనే ఎందుకు ఉండలేకపోతున్నావు హ్యాపీగా? అంటే అదే ఫ్లాట్ అనుకొని మొత్తం అరేంజ్మెంట్స్ ఆ పీజీలోనే ఏవైతే కావాలనుకున్నా అందులోనే ఉండొచ్చు కదా, వై కాంట్ వి స్టార్ట్ నౌ? అచ్చా, ఒక సెపరేట్గా ఉంటేనే ఏదో వస్తేనే కాకుండా ఉన్న దగ్గర నుంచి ఎందుకు చేయొద్దని ఆలోచన వచ్చింది. పీజీలోనే ఎందుకు ఉండకూడదు? అలా ఉండాలనుకున్నా కదా ఫ్లాట్ లో రూమ్స్ లగ్జరియస్ గా, పీజీలోనే ఎందుకు ఉండకూడదు? రైట్, వీకెండ్ అలా థాట్ పెడితే మనం అలా ఉండొచ్చు, అలా క్రియేట్ చేసుకోవచ్చు వాల్స్ పైన. ఎవరు ఏమన్నారు? ఐ మీన్ మనం ఎప్పుడో వేరే వాళ్ళు ఏదో ఏం చేస్తారు మనకి హామ్ చేస్తారు అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ ద ట్రూ. ఓకే, మనం ఇన్నర్ రియాలిటీ క్రియేట్స్ అవుటర్ రియాలిటీ. మన లోపల ఎలా ఉంటామో బయటికి అలా వస్తుంది. బయట నుంచి వచ్చేటి అన్ని లోపల ఉన్న వాటి ప్రకారంగా వస్తుంది. ఎవరో ఏమి ఇబ్బంది పెట్టట్లా. ఈ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నువ్వు లోపల క్లియర్గా ఉంటే బయట నుంచి ఎవరి నుంచి ఏ ఇబ్బంది జరగదు. నువ్వు లోపల క్లియర్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. వండర్ఫుల్ అమ్మా. సో మనకి భగవద్గీతలో ఒకటి ఉంది కదా, యద్భావం తద్భవతి. ఎగ్జాక్ట్లీ. సో మనం లోపల ఎలా ఉంటే బయటకు అలా కనిపిస్తుంది. అంతే, మన భావాలు ఎలా ఉంటే అదే జరుగుతుంది. రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా ఉంది కదా, every action is equal, for every action there is equal and opposite reaction. సో అది దీని నుంచి భగవద్గీత శ్లోకం నుంచే వచ్చింది. yes. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అలా మనం లోపల క్లియర్ చేసుకోవాలి హ్యాపీగా ఉండడానికి. ఎప్పుడైతే మనకి ఏవైతే కావాలనుకుంటామో వాటి మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ప్లస్ అలాంటివే మనం చేయాలి. ఆలోచన ఉంటే సరిపోదు, అలాంటివే చేస్తూ ఉండాలి. రైట్. ఒక మంచి జాబ్ కావాలన్నా, ఇప్పుడు కార్పొరేట్ ఫీల్డ్లో జాబ్ కావాలనుకో, ఎగ్జాంపుల్ ఎలా దానికి స్టెప్స్, హౌ డిడ్ యూ క్రియేట్? యాక్చువల్గా నేను నా 100% ఇచ్చాను. ఎట్ ది సేమ్ టైం నేను మెడిటేషన్ కూడా చేసుకున్నాను. ఈవెన్ రెసిషన్లో ఉన్నా కూడా నేను ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాను, నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో నేను ఫస్ట్ 6 months ట్రైనింగ్ తీసుకున్నాను. అది రెసిషన్ టైం, అంటే పీక్, ఇంకా జాబ్స్ అనేవి చాలా తక్కువ. అలాంటి టైంలో నా క్లాస్మేట్స్ చాలా 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 కోఆపరేటివ్, ఎందుకంటే నేను అలా క్రియేట్ చేసుకున్నాను. రైట్, ఫ్రెండ్స్ కూడా క్రియేట్ చేసుకోండి, మనం ఉన్నట్టే వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు వస్తారు. సో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, చెయ్యాలి ఇలా. ఎవరి డౌట్స్ వాళ్ళు, అంటే తనకు వచ్చిన డౌట్స్ నాకు అడగడం, నేను తనకి అడగడం, ఇలా మేము క్లియర్ చేసుకుంటూ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇంకా ఫ్యాకల్టీతో కూడా చాలా అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అంట. సార్ కూడా చెప్పారు, మీ క్లాస్ని చూస్తే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మెడిటేషన్ పవర్. సో అలా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ టైంలోనే నాకు జాబ్ వచ్చేసింది. రెసిషన్ టైంలోనే కూడా, ఓపెనింగ్స్ లేని టైంలో కూడా జాబ్ను క్రియేట్ చేసుకోవడం అనేది సాధ్యం.
బయట జాబ్స్ లేవు, అవకాశాలు లేవు, ఇప్పుడేం ప్రిపేర్ అవుతాం అని ఆగిపోతే అక్కడే ఉంటాం. ఇది మిరాక్యులస్ థింకింగ్ కిందకి తీసుకోవచ్చు మనం. మిరాక్యులస్గా ఆలోచించి నాకు ఇది కావాలి, వస్తుంది అని ప్రిపేర్ అయ్యి రెడీ ఉంటే వస్తుంది అని అర్థం, అంతే కదమ్మా? రైట్, వెరీ నైస్. ఇంకా సో అలా మనం అప్రిషియేట్ చేయడం. సపోజ్ మనీ ఉందనుకోండి, మన దగ్గర లేదు, సో మనం వాళ్ళని ఎవరైతే మనీ ఉంటారో మనకు ఒక నెగిటివ్ థాట్ ఉంది బయట, డబ్బులు ఉన్న వాళ్ళ పట్ల అసలు మనం వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది, యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు లేని వాళ్ళతో సరిగా మాట్లాడరు, ఇలాంటివి అన్నీ ఉన్నాయి బయట. సో అలా కాకుండా మనం వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, అందరినీ ఈక్వల్గా చూడాలి. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు లేరని కాదు, యాజ్ ఏ హ్యూమన్గా మనం అందరినీ ఈక్వల్గా చూస్తే వాళ్ళే నీకు హెల్ప్ చేయొచ్చు కదా ఫినాన్షియల్గా. రైట్, అంటే డబ్బులు ఉన్నారు కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తున్నారని వాళ్ళని దూరం పెట్టి మన భావాలతో దూరం పెట్టకుండా వాళ్ళని కూడా మంచిగా ట్రీట్ చేస్తే ఎక్కడి నుంచైనా హెల్ప్ రావచ్చు. వావ్ వావ్, ఇది వండర్ఫుల్. సో అప్రిషియేట్ చేస్తే మనకి అప్రిసియేషన్ వస్తుంది. ఏది ఇస్తే అది వస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనుకున్నాగా. అప్రిషియేట్ చేస్తే అప్రిషియేట్ చేయబడతాం, హెల్ప్ చేస్తే హెల్ప్ వస్తుంది. రైట్, పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వస్తుంది, హ్యాపీగా ఉంటే హ్యాపీ వస్తుంది. రైట్, కాన్ఫిడెంట్గా ఉంటే కాన్ఫిడెన్స్ రిటర్న్ వస్తుంది. రైట్. సో నేను నా మెడిటేషన్లో నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది, బెంగళూరులో జాబ్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో నేను మెడిటేషన్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ హ్యాపీనింగ్ అనే ఒక భావన ఉండే, మంచిగా జరుగుతుంది. అంటే నన్ను అబ్జర్వ్ చేసుకోవడం, నా థాట్స్ని నేను అబ్జర్వ్ చేసుకోవడం, ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో అంతా ఈ క్లెన్జెస్ అన్ని క్లియర్ చేసుకున్నాను నేను. రైట్ రైట్. సో దాని తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది నోయిడాకి రీలొకేట్ చేయడం, ట్రైనింగ్ కోసమని పంపించారు. నేను ఎలా ఉండింది అంటే నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా, కొలీగ్ కూడా వచ్చింది. తను నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద అదర్స్ యాజ్ వెల్. మనం ఏవైతే మనకి నచ్చినవి అనుకుంటామో, మనకి ఇది కావాలి వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటామో, మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రైట్, లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అబ్జర్వ్ చేసి. ఓకే, మనకి అది అంటే మనం చూస్ చేసుకోవాలి. అంటే తనలాగానే ఉండాలని నేను చెప్పను, బట్ అది నీకు ఎలా హెల్ప్ అవుతుంది, నీలాగా నువ్వు ఉండాలి అంతే. బీ ద యూనిక్ పర్సన్. మనం మనలాగా ఉంటే, నువ్వు నీలాగా ఉంటే నీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా వస్తారు. వాటి నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా. రైట్, ఓపెన్ మైండెడ్గా ఉండాలి. సపోజ్ ఏదైనా ప్రాక్టీస్ చేయందే ఏది వెంటనే రాదు. సో నాకు డ్యాన్స్ రాదు, సపోజ్ నాకు డ్యాన్స్ రాదు అని చెప్పి, బై ద వే డాన్సింగ్ అండ్ సింగింగ్ కూడా ఉంది కదా. సో డ్యాన్స్ రాదనేసి కొందరికి అంటే అన్నీ ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిలో. బట్ ఏదో ఒకటి నేర్చుకునేటప్పుడు మనం ఇమీడియట్గా ఏది రాదు. సో ఆ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాలి. రైట్, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ప్రాసెస్ని ఎంజాయ్ చేసి మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. ట్రై చేయండి, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తే అప్పుడు మీరు దాన్ని బర్డెన్గా కానీ అంటే హ్యాపీగా మీరు దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు మెడిటేషను, కార్పొరేట్ ఫీల్డ్లో ఉండడము, ఇవన్నిటితో పాటు ఈ సింగింగ్, డాన్సింగ్, ఇవన్నీ, తర్వాత బ్యాడ్మింటన్, ఇవన్నీ ఎలా అమ్మా, ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలనిపించింది? నాకు ఇంట్రెస్ట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి నేను మల్టీ టాలెంటెడ్. స్కూల్లో ఉన్నప్పుడు నేను అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేదాన్ని. స్కూల్ లెవెల్ వరకు అంత పార్టిసిపేషన్, బ్యాడ్మింటన్ కానీ సింగింగ్ కానీ ఎక్కడ స్కూల్లో ఏ స్టేజెస్ మీద కానీ వెళ్ళి పాడేదాన్ని. అంతే, వితౌట్ ఎనీ ట్రైనింగ్, ఇంట్రెస్ట్ తోనే. అంతే. yes, అది నాకు పాస్ట్ లైఫ్ ఇన్కార్నేషన్ ఉందనే తెలిసింది, అక్కడ నుంచి వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ లైఫ్లో నేను ఏం నేర్చుకోలే, మ్యూజిక్ క్లాస్కి వెళ్ళలేదు, నేను జస్ట్ అంటే పాడుతూ నాకు ఇష్టం, ఇంకంతే. రైట్, నీకు ఇష్టమైన పాటలు ఏంటివి? దేని గురించి ఎక్కువ పాడుతుంటావు? అంటే జనరల్గా అన్ని పాటలు ఇష్టము. ఏమైనా పాడతావా ఇప్పుడు? రెడీ ఉందా ఇప్పుడు? అంటే ఇట్స్ ఓకే. ఎప్పుడు పాడుతూ ఉండడమే, అంటే ఓన్లీ ప్రాక్టీస్తోనే వచ్చినాయి పాటలు, ఏదో ప్రత్యేకంగా ట్రైనింగ్కి వెళ్ళదా? డాన్స్ కూడా అంతేనా?
డ్యాన్స్ Okay. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కాదు, బట్ నాకు ఇంట్రెస్ట్. కానీ నేను ప్రాక్టీస్ చేస్తాను మా పీజీలో కూడా. రోజు కొద్దిసేపు. బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ నేను చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉండింది. ఈవెన్ సర్స్తో కూడా ఆడాను. రైట్, కాంపిటీషన్ కూడా. ఓ వెరీ నైస్. అంటే స్టేట్ లెవెల్ వరకు అలా వెళ్ళడం, అలాంటివి డిస్ట్రిక్ట్ ఏం లేవు. ఓన్లీ స్కూల్ లెవెల్లోనే. సో ఇప్పుడు జస్ట్ ఫిజికల్, ఇప్పుడు ఈ సింగింగ్, డాన్సింగ్, బ్యాడ్మింటను, ఇటు జాబు, ఇప్పుడు మెడిటేషను, ఫ్యామిలీతో ఉండడం, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతుందమ్మా? 24 hours ఎలా సరిపోతుంది టైం? మనం ప్రియారిటైజ్ చేసుకోవాలి థింగ్స్ని. మనకి ఏది అవసరం, ఏది అనవసరం అన్న వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ టైం దొరికింది అనుకో, మళ్ళీ టైం దొరకదు కదా. సో మనం ఏదో ఒకటి, మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది చేయడం మీరు స్టార్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేయాలి. సో నాకు టైం దొరికితే నేను బుక్స్ రీడ్ చేస్తాను, చదువుతూ ఉంటాను. ఇంకా ఏమేమి బుక్స్ చదవడం జరిగింది? ఇంకా ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ. ఓ వండర్ఫుల్. అది నేను కంప్లీట్ చేశాను, నోయిడాలో ఉన్నప్పుడే నేను చదివేశాను. ఏంటి, వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ విత్ దట్ బుక్? అంటే ఏం నేర్చుకున్నానంటే ఆ బుక్లో, అంటే మనం ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా కూడా, బట్ వీ హ్యావ్ టు, మనం ఏది కావాలనుకుంటాం దానిపైన పెట్టాలి. రైట్. సో అందులో తను ఎన్ని అబ్స్టాకిల్స్, తను కాశీకి వెళ్ళి సన్యాసం తీసుకుంటాను అని చెప్పిన, ఎన్ని వాళ్ళ బ్రదర్స్ ఆపేసినా కూడా తనకు ఒక్కటే ఉండింది, నేను మెడిటేషన్, నేను యోగా నేర్చుకోవాలి, నేను ద ట్రూత్ నేర్చుకోవాలి. ఏంటి ఆ ట్రూత్? తను సెర్చ్ చేస్తూ వెతుకుతూ ఉన్నాడు కదా, ఇంకా సఫరింగ్ ఉండింది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని వెతుకుతూ ఉండిండు. సో ఫైనల్గా తనకి వస్తా ఉన్నవి. రైట్. అంటే సత్యాన్ని తెలుసుకోవాలని బయటికి వెళ్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పటికైనా అది సాధ్యమై తీరుతుంది అనేది దాని అక్కడ ఉన్న లైఫ్ లెసన్. రైట్. అలా ఇంకేం బుక్స్ చదవడం జరిగింది? ఇంకా చదివిందంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ ఈజ్ ఓవర్. సో ఒక యోగి ఆత్మకథ, లైక్ పత్రి సార్ బుక్ ఇంకొకటి ఉంది కదా, వాక్షేత్రం. వావ్, దట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్. రైట్. ఏంటి వాక్షేత్రం? దాని ద్వారా ఏం నేర్చుకోవడం జరిగింది? అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇప్పుడు అదే, నువ్వు చెయ్యవు, నువ్వు చెయ్యలేవు, నీకు అది సాధ్యం కాదు, అది అని మాట్లాడుతూ ఉంటారు కదా. డిస్కరేజింగ్ మాటలు మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఎంకరేజింగ్ మాటలు మాట్లాడాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి అంతే. రైట్. మనం అలాగే ఉండాలి, ఎదుటి వాళ్ళకు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక లా వస్తుంది, యద్భావం తద్భవతి. సో మనం దాన్ని ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం విజ్డమ్ నేర్చుకుంటామో, ఆ విజ్డమ్ని మన లైఫ్లో మనం అప్లై చేసుకుంటూనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫీల్ అవుతాము. విన్నది వదిలేయడం కాదు, అది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. రైట్. సో నేను పిరమిడ్స్తో చేశాను. ఏంటి, ఏం ఎక్స్పెరిమెంట్ అది? అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేను ఫ్రూట్స్ తీసుకొచ్చి పిరమిడ్ క్యాప్ పెట్టేసి దాని కింద పెట్టేస్తాను నేను. అవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నాకు ఏదైనా బాడీ పెయిన్ వచ్చింది అనుకోండి, దానిపైన నేను పిరమిడ్ పెట్టేసుకుంటే కూల్గా అనిపిస్తుంది, నాకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది, సెల్ఫ్ హీలింగ్కి యూజ్ అవుతుంది. ఎస్. రైట్. పిరమిడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. రైట్. సో పిరమిడ్ అందరికీ ఉపయోగపడుతుందా? ఎంతసేపు పెట్టుకొని ధ్యానం చేయాలా, ఉట్టిగా యూజ్ చేస్తే చాలా? వట్టిగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మీరు అది అబ్జర్వ్ చేస్తారు, అంతకుముందు ఎలా ఉండింది, దాని తర్వాత మీకు రిలాక్సింగ్గా కామ్ అంటే కూల్గా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది అయితే అది. సో పిరమిడ్ క్యాప్ని యూజ్ చేసుకోవాలి. దట్ ఈజ్ యువర్ సజెషన్. మెడిటేషన్ ఈజ్ యువర్ సజెషన్, బుక్స్ రీడింగ్ ఈజ్ యువర్ సజెషన్. టైం దొరికింది అంటే ఇష్టమైన యాక్టివిటీస్ మీద పెట్టాలి. డాన్స్ ఇష్టమైతే డాన్స్ చేయడం, పెద్ద ట్రైనింగే అక్కర్లా, చిన్న స్టెప్స్తో చేయడం వల్లనైనా రిలాక్స్ అవుతాం. పాటలు ఇష్టమైతే పాడుతూ ఉండాలి. ఓ వండర్ఫుల్. రైట్. సో ఇంకేంటమ్మా చివరి సజెషన్స్ ఏంటివి మన యూత్కి? సో నేను నేర్చుకుంది అయితే, ఫస్ట్ మనం ఇండిపెండెంట్గా ఉండాలి. ఏదైతే నీకు ఇస్తారో, సపోజ్ మనం ఫుడ్ ఇస్తాం కదా వేరే వాళ్ళకి, ఫుడ్ ఇస్తే మనకి వాళ్ళు ఈరోజు తింటారు,
కడుపు నిండిపోతుంది అనుకుంటారు, కానీ వాళ్ళకు ఇండిపెండెన్సీ ఇవ్వాలి ఫస్ట్. రైట్. వాళ్ళ పైన వాళ్ళు నిల్చునేలాగా చేయాలి. రైట్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యూత్కి, మీకు ఏదైతే ఇండిపెండెన్స్ ఇస్తుందో మెడిటేషన్, అది నా లైఫ్లో నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా చేసింది. సో అది నేను మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. యాజ్ ఎ పేరెంట్గా కానీ, యాజ్ ఎ సిస్టర్గా కానీ, యాజ్ ఎ బ్రదర్గా కానీ, ఎవరైనా ఏ రోల్ ప్లే చేస్తున్నా కానీ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరైతే మీ వెల్ విషర్స్ అంటే మీ లవ్డ్ వన్స్కి అయితే మీరు మెడిటేషన్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ ఐ కెన్ సజెస్ట్ యూ. రైట్. మెడిటేషన్ చేయడం అనేది ఫస్ట్ టాప్ ప్రియారిటీగా పెట్టుకోవాలి. So, ఏ పాత్ర పోషించినా అది యూజ్ అవుతుంది బాగా. సో మీరు ఏ రోల్ ప్లే చేస్తున్నా కానీ మీ ఇష్టమైన వాళ్ళకి మీరు ఇది సజెస్ట్ చేయండి. దాని తర్వాత మీరు సెకండరీ, మీరు ఏమి ఇచ్చుకుంటారనేది అది తర్వాత విషయం. ఓహో, వాళ్ళు సాధన చేయడమే కాకుండా మీకు బాగా ఇష్టమైన వ్యక్తులకు కూడా ఈ ధ్యానం అనేది సజెస్ట్ చేయాలి. వా, వండర్ఫుల్. సో ధ్యానమే అన్ని అల్టిమేట్గా ఇస్తుంది అనే అద్భుతమైన విషయం చెప్పండి. సో చివరిగా వాట్ ఈజ్ యువర్ మెసేజ్? ఇవి సజెషన్స్, ఓకే. దెన్ వాట్ ఎల్స్ యూ వాంట్ టు? We can lead the life effortlessly, easily, happily with the meditation. రైట్. ఎఫర్ట్లెస్గా జీవించవచ్చు తప్ప పెద్ద కష్టపడి జీవించాల్సిన అవసరం లేదు. కష్టపడి కాదు, ఇష్టపడి. వండర్ఫుల్ కస్తూరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ థింగ్స్. Yeah, thank you so much for this opportunity. రైట్. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా ధ్యానము ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. హీల్ యువర్ లైఫ్ అనే ఒక పుస్తకం, రైట్, ఒక యోగి ఆత్మకథ. ఒక్కొక్క పుస్తకం మనల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది, ఎలా చేంజ్ చేస్తుంది. అమ్మాయి ఒకటే చెప్తుంది, నేను నా కాళ్ళ మీద నిలబడడానికి ధ్యానం ఉపయోగపడింది. వారి సజెషన్ ఏంటి? ప్రతి యూత్ ధ్యానం చేయాలి. వారికి ఇష్టమైన వాళ్ళకి ధ్యానం నేర్పిస్తే కనుక మీరు అద్భుతంగా ఉంటారు. ఎఫర్ట్లెస్గా జీవించవచ్చు. జీవితం అంటే ఏదో కష్టము, చదువు అంటే ఏదో కష్టము, ఉద్యోగం అంటే ఏదో కష్టం అనుకుంటాం. ఎఫర్ట్లెస్గా హాయిగా జీవించడానికి ధ్యానమే మార్గం అనే అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. కాబట్టి ఇది చూస్తున్న యువత అందరూ కూడా ధ్యానం చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.